ఆలివ్ రిడ్లీ తాబేలు ఒకచోట నుంచి సముద్రంలోకి వెళ్లి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి తను బయలుదేరిన ప్రాంతానికే మళ్ళీ ఎలా రాగలుగుతోంది? అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు ఎందుకు పెడుతోంది? దీని వెనుకున్న శాస్త్రీయత ఏంటి? అసలు తను ఎంచుకున్న ప్రాంతం అదేనని ఆ తాబేలు ఎలా గ్రహిస్తుంది? ఆ ప్రాంతం అత్యంత సురక్షితమనే భావన వాటికి కలగడమే అందుకు కారణమని ఓ అధ్యయనం తెలియచేస్తోంది. తమిళనాడు అటవీ శాఖ ప్రయోగాత్మకంగా శాటిలైట్ ట్యాగ్ డివైస్లను ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు అమర్చి అధ్యయనం చేస్తోంది. ఆ పరికరాలను అమర్చిన కొన్ని తాబేళ్లను ఒక్కో పేరుతో సముద్రంలోకి వదులుతోంది. కాయల్ పేరుతో ట్యాగ్ చేసిన తాబేలు గత ఏడాది డిసెంబర్ నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా 500 కిలోమీటర్ల పైగా ప్రయాణించి 3 సార్లు చెన్నై బెసెంట్ నగర్ బీచ్కు వచ్చి తను చేసుకున్న గూడులో మొత్తం 389 గుడ్లను పెట్టింది. మేఘలై పేరుతో ట్యాగ్ చేసిన మరో తాబేలు ఇదే బీచ్కు 2 సార్లు వచ్చి 211 గుడ్లను పెట్టింది. తాబేళ్లు తీరం మీదుగా ఇతర రాష్ట్రాలకు, అరేబియా సముద్ర తీరానికి కూడా వెళ్లి ఏటా తమిళనాడు తీర ప్రాంతాలకు తిరిగొస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తాబేళ్లు తాము ఎంచుకున్న ప్రాంతానికే వచ్చి గుడ్లు పెడతాయని శాస్త్రీయంగా తెలుస్తోందని తమిళనాడు అటవీ శాఖ అధికారి తెలిపారు. ఆ చోటు గుడ్లకు, సంతానానికి సురక్షితమని తాబేళ్లు భావిస్తున్నట్లు ఆమె అన్నారు. ఇలా తాబేళ్ల గమనాన్ని అంచనా వేసి అవి గుడ్లు పెడుతున్న 10 తీర ప్రాంత జిల్లాల్లోని 49 ఏరియాల్లో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాబేళ్లు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య గుడ్లు పెడుతుంటాయి. ఆ సీజన్లో 1.35 లక్షలకు పైగా గుడ్లను సంరక్షిస్తున్నారు. గుడ్ల నుంచి బయటకొచ్చిన పిల్ల తాబేళ్లను సముద్రంలోకి వదులుతున్నారు.